హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి నువ్వు మాటిమాటికి చింటీకి ఫోన్ ఇచ్చి నాకు ఫోన్ చేస్తున్నావు? నేను చేయించట్లేదు. వాడికి అమ్మ కావాలని ఉంది. అమ్మ ఎవరో తెలిసిన తర్వాత కూడా వాడిని ఆపలేకపోతున్నాను. అందరికీ చెప్పుకుంటున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. అది నాకు అర్థం అవుతుంది. కానీ నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. నువ్వు కన్న మమకారం చంపుకుని సులువుగా నువ్వు కన్నవాడు నీ మీద మమకారం అయితే చంపుకోలేడు కదా. అది కాదమ్మా. మనోజ్ పక్కనే ఉండగా నువ్వు ఫోన్ చేస్తే నాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. నేను చేస్తాను. సరే, నేను చేయను. వాడితో చేయించను. కానీ వాడి బర్త్డే వస్తుంది. కనీసం అప్పుడైనా వస్తావా లేదా? రావాలని ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటుందో గట్టిగానే ట్రై చేస్తాను. రాలేకపోతే డబ్బులు పంపిస్తాను. నీ డబ్బులు ఎవరికి కావాలి? వాడికి కావాల్సింది వాడి తల్లి. నాకు కావాల్సింది నా కూతురు. ఈ విషయంలో నీకు అర్థమైతే రా, లేకపోతే నీ ఇష్టం. మీ బంగారం ఏంటి? ఆ ఫంక్షన్ ఏంటో అంటుంది, రమ్మంటుంది. అదే ఏం లేదు, ఫంక్షన్ ఉంది, రమ్మంటున్నారు. నేను డీలర్కి ఫోన్ చేస్తే వస్తా. హలో, బిజినెస్ మ్యాన్ మనోజ్ స్పీకింగ్. అవును, ఏంటి? అదే మీకు ఎన్నో బెనిఫిట్స్ ఆఫర్స్ చేస్తున్నాం. వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నాం. ఫ్రీగా బెనిఫిట్స్ వస్తాయి. ఫ్రీగానా? ఎగిరి గంతులు వేస్తున్నాడు చూడు. షూ అది కాదు, గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ షాప్లో మీరు దాని గురించి చెప్తున్నాం అన్నమాట. ఓ అయిదా. నేను ఏ గోల్డ్ కవరింగ్ షాపు? సరే, మీరు సండే మా షాప్లో కవరింగ్ నగలు తీసుకున్నారు కదా, అందుకు మీకు బెనిఫిట్స్ ఇస్తున్నాం అన్నమాట. గోల్డ్ కవరింగ్ షాపు నేనా? కాదే. మీరు ఎవరనుకుని నాకు ఫోన్ చేస్తున్నారు? అసలు నేనేం కాదే. మాకు ఇచ్చింది ఒక తాళి, 1 పుస్తెల తాడు, 1 నల్లపూసల గొలుసు విత్ లాకెట్, 1 రింగ్, 1 ఇయర్ రింగ్స్, అలా అన్నీ ఉన్నాయి. కరెక్ట్గానే చెప్తుంది. ఇప్పుడు మీలాంటి వాల్యుబుల్ కస్టమర్స్కి గోల్డ్ షాప్ ఆఫర్ ఇస్తుంది. మీరు కొన్న నగలు 30% డిస్కౌంట్ ఇస్తూ 30% క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నాం. లేకపోతే ఏదైనా జ్యువెలరీ ఐటెం తీసుకోమంటే మేము ఇస్తాం. ఈ ఆఫర్ మీకు ఇవాళ మాత్రమే వరకే ఉంది సార్. మీరు ఈరోజే చెయ్యాలి సార్. లేదంటే మీరు కొన్న బిల్లు కాపీ పంపిస్తే మీ అడ్రస్ కొనైనా ఐటమ్స్ ఫ్రీగా ఇస్తాం. మీరు బిజినెస్ మ్యాన్ అంటున్నారు కాబట్టి మీ సౌకర్యం కోసం మా క్యాటరింగ్ లాగా మేము చేస్తాం. ఆనందపరిచి సంతోషం ఇస్తుంది. ఏంటి చెప్పండి, ఏ విధంగా సార్ సర్వీస్ చేస్తారు మీరు? చెప్పండి సార్ అంటే వెంటనే ఆలోచిస్తున్నాడు. అంటే ఖచ్చితంగా వాడే కొన్నాడు. ఆఫర్ చూస్తూ ఆశగా ఉంది. కానీ ఎక్కువ ఆశ పెడితే నా బండారం బయటపడేలా ఉంది. పెద్ద చిక్కు వచ్చి పడిందే. సార్, మీ ఫీడ్బ్యాక్ కోసం మీకు కొన్న నగల గురించి కొంత సమాచారం మాకు ఇవ్వాల్సి ఉంటుంది. మాటిమాటికి నేను కొన్న నగలు అంటున్నారు. ఇదేదో అడ్డంగా బుక్ చేసే ఫోన్ కాల్లో ఉంది. దీని వెనుక ఇంకెవరో ఉన్నారు. ఇప్పటికే లక్షలు ఆశపడి 4 లక్షలు ఫర్నిచరు, 4 లక్షలు క్యాష్ బ్యాక్ పోగొట్టుకున్నాను. ఈసారి ఇలాంటి తప్పే చేయను. ఎవరు నువ్వు? ఏంటి? ఎవరు అసలు? నేనేంటి పుస్తల తాడా? నల్లపూసలు కొనడం ఏంటి? తిక్కగా ఉందా? సార్, మీరే కొన్నారు కదా. నేను కొనడం చూసావా? అయితే ఆడాల వస్తువులు నాకెందుకు కొంటాను? నేనేదో కొత్త రకం స్కామ్ అనుకుంటా. ఏదో ఒకటి చెప్తున్నాను. అర్థమవుతుందా మీకు? డబ్బుల గురించి గుంజాలని చూస్తున్నారా? ఇంకోసారి ఫోన్ చేసి సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేస్తాను. సార్, వాడు ఖచ్చితంగా గిల్ట్ నగలు కొన్నాడు. నాటకాలు ఆడుతున్నాడు. వాడి మాటలను బట్టి చూస్తే కొన్నట్లే అనిపిస్తుంది. మన గెస్ మాత్రమే. ఒకవేళ ఇది కొనకపోతే వాడే. సర్లే, అయితే నేను డూప్లికేట్ నగలు పెట్టాడు. ఆ 4 లక్షలు అమ్మి అబద్ధాలు ఆడుతున్నాడు. 10 నిమిషాలు టైం వేస్ట్. సర్లే, చూద్దాం పద. ఏంటి? నిజం 4 తంతే నిజం వాడే చెప్తాడు. అంత పని చేయకండి. ప్రూఫ్ లేకుండా కొడితే మీ నాన్నగారు మనల్ని అంటారు. సరే రవి, శృతి, మేము బయలుదేరుతున్నాం. చాలా థ్యాంక్ యూ శృతి. మళ్ళీ థ్యాంక్ యూ. ఎందుకు మీనా? నీకున్న నగలు అమ్మేసి వాళ్ళని గిల్ట్ నగలు చేయడం తప్పు కదా శృతి. ఇది చాలా క్రైము. ఎలాగైనా ఎప్పటికైనా క్రైమ్ బయటపడుతుంది. సరే శృతి, ఫోన్ చేయొద్దు. సరే అయితే, నాకు ఆకలి వేస్తుంది, వెళ్ళి ఏమైనా తీసుకురా. ఏంటి కంగారు పడుతున్నారు? ఏం లేదు.
ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. చెప్పు. సండే కవరింగ్ షాపులు కొన్నాం కదా, అందుకు ఒక బెనిఫిట్స్ ఇస్తున్నాం అంటూ ఒక ఆఫర్ ఫోన్ కాల్ వచ్చింది. అంటే ఇదేదో మా ఈ బాలుగాడే పెట్టాడు ఈ కాలు. నాకు అర్థమైపోతుంది. ఏం చేద్దాం ఇప్పుడు? అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండరా. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మీనాకి ఇంగ్లీష్ రాదు కదమ్మా. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు. అయితే వీళ్ళు ఇంకెవరి చేతనే చేయించవచ్చు. వాడు బాలుగాడు అసలు వదలరా. మన పని అయిపోయినట్టే. నీది ఎలా ఉన్నా నేను చిరుక్కున్నాను రా. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మేసిన నగలు ఏం చేశాడు? ఏంటిది? ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు మీనా. అసలు ఈ విషయాలన్నీ అత్తకు తెలుసేమో చూద్దామా. మా అమ్మని ఎప్పుడు వేసుకుని తిరుగుతూ ఉంటుంది కదా మీనాక్షి అత్త. తన దగ్గరికి వెళ్దామా? ఏంటి ఇలా వచ్చారు? కామాక్షి అత్తకి అన్నీ తెలుస్తాయి. సరే అత్త ఏంటి కొత్తగా ఇంటికి వచ్చినట్లు నిలబడ్డారే? కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు ఏమేమి వద్దు పిన్ని, తీసుకేస్తాను. నీ కోసమే తెచ్చాను. ఏమిట్రా ఇవి? ఏమైనా మీ చుట్టాలా ఏంటి? పళ్ళు పలహారాలు తీసుకురావడానికి? అది కాదు, మొన్న బామ్మ పుట్టినరోజుకి నువ్వు వచ్చావు కదా, భోజనం చేసేసావు, నీదో మాట్లాడలేదని వచ్చావు అన్నమాట. రే ఏంట్రా, ఆకలి వేస్తే స్వతంత్రంగా తింటాను, నాకేం మొహమాటం ఉండదురా. పైగా వంట చేసింది మన మీనాయే కదా, కడుపు నిండా తృప్తిగా తిన్నాను అన్నట్లు నువ్వు టీవీ కూడా తెచ్చావు కదా. ఏంటది? అదే పిన్ని, అమ్మమ్మ గారి బహుమతి ఇవ్వడానికే మా అత్తయ్య గారికి టీవీకి తీసుకొచ్చారు కదా, అదే నేనే తెచ్చా. అత్తయ్యకి బహుమతి కన్నా వీడియోలు తీసావు కదా, అది చాలా బాగుందమ్మా. ఏంటో మీ ఆవిడ ఆనందం అవధులు లేవు, కానీ నాకంత ఆనందం లేదు కదా అత్త. ఎందుకో ఈయన నాయనమ్మ గారి బంగారం చైన్ కొనాలనుకున్నారు. ఇంట్లో నగలు అమ్మేసి నగలు తాకట్టు పెట్టి తెద్దాం అనుకున్నారు, కానీ అవి కవరింగ్ నగలు కదా అత్త. అదేంటి, నీకెట్లా తెలుసు? నాకు అలా కాదురా. అది కాదు. ఏంటత్త, నువ్వు సరిగ్గా చెప్పవేంటి? కామాక్షి ఏంటి ఇలా వచ్చారు మీరు? రాకూడదా? నువ్వు ఒక్కదానివే రావాలా? కరెక్ట్గా సమయానికి వచ్చేసింది మా అమ్మ, లేకపోతే అత్త చెప్పేది, కామాక్షి అత్త. సర్లే అయితే వెళ్ళొస్తాను అత్త. నువ్వు ఒక్కదానే? ఏవీ లేదు, వాళ్ళు నగల గురించి అడుగుతున్నారు, చెప్పేద్దాం అనుకున్నారు. కొంప తీసావు. ఎప్పుడు చెప్పకు కామాక్షి, అర్థమవుతుందా? మీనా దా, నిన్ను డ్రాప్ చేసి నేను ఏరా. హలో, ఏంటి? ఏం లేదురా, ఇక్కడ నేను బీరువా కొందామని వచ్చాను. నువ్వు కూడా వస్తావా? నేనెందుకురా, నేను వేరే పనిలో ఉన్నాను, నువ్వు వెళ్ళరా. ఎందుకు ప్రతిదానికి అన్నయ్యని అలా విసుక్కుంటారు? మన ప్రతిదానికి అన్నయ్య ఉంటాడు కదా. వెళ్ళి బీరువా చూడండి, బీరువా చూస్తే తనకు సెలెక్ట్ చేయండి. మరి నువ్వు, మన ఇల్లు ఇక్కడే కదండి, నేను వెళ్ళొచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళరండి. సర్లే, నేను వెళ్తానులే. చూస్తున్నారు కదా, ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ జరిగిందంతా కూడా. ఇవాళ ఎపిసోడ్ అంతా ఇదేనండి. అసలు ఆ మనోజ్ ప్రభావతి సంగతి బయటపడుతుందా? అసలు విషయం బయటకు వస్తుందా, లేకపోతే విషయాన్ని మళ్ళిస్తారా, లేక ప్రతిదానికిలాగే ఇలాగే చేస్తారా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.